అరే వీడు నా ప్లేస్ లోనే పోయిండ్రా. ఒరే ఇది రావట్లేదు మరి ఇది. ఏ నా అంతా పగిలిపోతుందండి రావట్లేదు మంచిగా. అరే అమ్మ ఇటు మళ్ళీ పై పెడుతుండ్రా నాయన. నేను ఆ రోజే డిసైడ్ అయ్యాను దండం వెళ్ళిపోవాలనుకున్నాను నేను అక్కడ నుంచి. ఇంకా అక్కడ నుంచి కొడుకు భయపడిండు. గాల కంటిన్యూ 6 నెలలు ఉన్నాను అక్కడనే ప్రిపేర్ అయ్యకుండా ఉన్నాం. ఇక బాగానే ప్రిపేర్ అయినాం. రెండోది ఇన్సిడెంట్ అంటే మలేషియా వెళ్ళిపోవడం. ఈ 06 మలేషియా వెళ్ళిపోయినాక ద్రోహం చేసిండు నమ్మక ద్రోహం. సిపిఎల్ అని నేను ఒక్కనే అయిపోయినా నా ఫీలింగ్ వచ్చింది బాగా. అరే ఇప్పుడు మా ఇద్దరం కలిసి బాగుండేది. వెళ్ళిపోయినా మామూలు ఉంటే అంతంత మాత్రం ఉండేది. అరే బాడ్కావు నేను ఉన్నగారా రే. నాకు సిపిఎల్ నుంచి బయట పడ్డప్పుడు చెట్లపల్లి నుంచి ఎవడన్నా జైల్లో నుంచి ఎవడన్నా బయట పడ్డా అంత ఆనందపడుతుండో తెలియదు. కానీ నేను పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు 2-3 సార్లు చూసుకున్నాను బయటికి పోయేటప్పుడు. నాకు అంత హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు మా ప్రజెంట్గా ఏదైతే మా డిస్ట్రిక్ట్లో చేస్తున్నా నాకు మంచిగా ఉంది. అక్కడ మీరు కూడా అవకాశం ఉంటే వెళ్ళిపోయి ట్రై చేయండి అలా నుంచి. ఇంకోటి ఏంటంటే ఇంత మంచి వేదికను అరేంజ్ చేసినటువంటి మన మిత్రులందరికీ ఏడ కూడా రాదా ఈడ కాదు మావా సార్. ఇంత మంచి వేదికను అరేంజ్ చేసిన ఒక్కరొక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ.